చూడండి, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కేవలం ఉద్యోగం కోసమే కాకుండా నిజమైన విజ్ఞానం, నిజమైన చదువు అంటే మనం ఉపాధి వెతుక్కోవడం, స్వయం ఉపాధి వెతుక్కోవడం. సో ఇక్కడ జేబిఎస్ ప్రాంగణంలో ఈ అమ్మాయి డిగ్రీ పాస్ అయ్యి తర్వాత జాబ్ కి ప్రిపేర్ అవుతూ తన సొంతంగా ఇలా బిజినెస్ చేస్తుంది. సో ఈ బిజినెస్ ని నేను ప్రోత్సహిస్తూ ఆ అమ్మాయిని అభినందిస్తూ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువత కూడా చైతన్యం పొంది తన స్వయంగా ఒక బిజినెస్ స్థాపించాలని నేను కోరుకుంటూ ఈ అమ్మాయిని తన యొక్క ఉద్దేశం అడుగుదాం. చెప్పండి అమ్మా, మీ పేరేమిటి? ఊహిత. ఊహిత. ఊహిత గారు. ఊహిత గారు ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ. ఇంకా బిఎస్సి బయోటెక్నాలజీ చేశా. బిఎస్సి బయోటెక్నాలజీ చదువుకొని ప్రస్తుతానికి జాబ్ ట్రయల్స్ ఏమైనా చేస్తున్నారా? లేదు, లాకి ప్రిపేర్ అయినా, లా సెట్ క్లియర్ అయింది మొన్ననే. చూడండి ఎంత గ్రేట్, లా సెట్ కి ప్రిపేర్ అవుతూ కూడా ఈ విధంగా నడుపుతుంది. సో యువత అంతా కూడా ఈమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని సో జాబ్ లేదు అని గవర్నమెంట్ జాబ్ కోసం కొట్లాడకుండా స్వయంగా మీరు కూడా ఇలాంటి స్వయం కృషితో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని నేను భావిస్తున్నాను. ఇంకేమైనా చెప్తారా అమ్మా? చెప్పండి, మీరు ఏడా కోచింగ్ తీసుకుంటున్నారు? మీకు ఏదైనా ఆర్థిక సహాయం కావాలా? సొంతంగా యూట్యూబ్ లోనే వీడియోస్ చూసి ప్రిపేర్ అవుతున్నారా? లేదు, కోచింగ్ ఏం లేదు, క్లియర్ అయింది. ఇక కాలేజ్ ఒక్క నిమిషం చెప్పి ఒక నిమిషం హోల్డ్ లో పెట్టు, లేకపోతే కట్ చేయి అంటే. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ప్రతి ఒక్కరు స్వార్థంతో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగమే కావాలని, కేవలం గవర్నమెంట్ ఉద్యోగం కోసమే ప్రిపేర్ అవ్వడం కాకుండా సొంత ఉపాధి, సొంతంగా మనలో ఏదైనా పనిచేసే చైతన్యం కలగాలని, నిజమైన విద్య ఇలా ప్రతి ఒక్క విద్యార్థిని, ప్రతి ఒక్క యువతని నిజమైన విద్య మేల్కొల్పి ఇలా స్వయం ఉపాధిని సృష్టించాలని నేను కోరుకుంటున్నాను. సో అందులో భాగంగానే ఇక్కడ ఈ అమ్మాయి డిగ్రీ పాస్ అయ్యి కూడా లాస్ట్ కి ప్రిపేర్ అవుతూ ఇలా తన కుటుంబం గడవడం కోసం తన స్వయంగా ఉపాధి సృష్టించుకుంది. సో దానికి నేను ఆమె యొక్క ధైర్యాన్ని అభినందిస్తూ నేను ఆమెను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ఇది జేబిఎస్ ప్రాంతంలో. సో ఇక్కడ ఈ పేరు, ఇక్కడ ప్లేస్ పేరు పరేడ్ గ్రౌండ్ ప్లేస్ లో ఈమె స్వయంగా ఉపాధి కల్పించుకున్నందుకు నేను ఎంతో అభినందిస్తూ ఆమె మాటల్లోనే తెలుసుకుందాం ఆమె ఏం చదువుతుంది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరు? ఊహిత. ఊహిత గారు, చెప్పండి. ఊహిత గారు, మీరు ఏం చదువుకున్నారు? మీరు చదువుకున్న చదువు మీరు ఎందుకు ఇలా సృష్టించాల్సి వస్తుంది? ఈ స్వయం ఉపాధి మీకు ఎట్లా ఆలోచన కలిగింది? మీరు ఏం చదువుకుంటున్నారు? మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అవి చెప్పండి. బిఎస్సి బయోటెక్నాలజీ చేసా. ఇంటర్వ్యూస్ ట్రయల్స్ వెళ్ళా, ఏ ఇంటర్వ్యూస్ రాలేవు, అందుకే సెల్ఫ్ గా స్టార్ట్ చేసా. ఇంటర్వ్యూ ట్రయల్స్ కి వెళ్ళా, ఏ ఇంటర్వ్యూస్ రాలేవు. 1 వేకెన్సీకి 1000 పీపుల్ అట్లా ఉన్నారు, అందుకే సెల్ఫ్ గా ఇది రన్ చేశా. ఇది మీరు ఇలా చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? మీకే సొంతంగా ఆలోచన కలిగిందా లేదా? సెల్ఫ్ గా మేమే చేశాం. సో మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? మమ్మీ డాడీ ఇంట్లో అంటే బిజినెస్ ఉంది వాళ్ళకి, కిరాణా షాప్, ఊర్లో ఉంటారు వాళ్ళు. సో ఇది నీకే చైతన్యం కలిగి నువ్వే స్టార్ట్ చేసావు. సో నేను మా ఫ్రెండ్స్ చేశాను. నీ బిజినెస్ అభివృద్ధి చెందాలని, జాబ్ కంటే కూడా నువ్వు ఎక్కువ ఈ బిజినెస్ లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. నీలోని ధైర్య సాహసం ఈ రాష్ట్రం అంతా చూస్తుంది. నువ్వు చాలా అభివృద్ధి చెందుతావు, తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. నువ్వు చదువుకోవడానికి ఇంకేమైనా నీకు ఆర్థిక సహాయం అట్లాంటివి కావాలనుందా? అలా ఏం లేదు. చూసారా, ఎవరిని ఆధారపడకుండా, ఎవరిని ఏం అడగకుండా స్వయంగా తన ఆలోచన శక్తితో తను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసింది. సో నేను ఇక్కడ టిఫిన్ తిన్నాను, ఆమెను ప్రోత్సహిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మిత్రులందరూ, నిరుద్యోగులందరూ ఇలాంటి కేవలం ఉద్యోగాల నోటిఫికేషన్ కోసమే కాకుండా ఈమెలాగా ప్రతి ఒక్కరూ చైతన్యంతో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పేరు? ఊహితకి అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను.